వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. సో ఈరోజు అపోలో ఆరోగ్యమస్తులో మనం మాట్లాడుకోబోయే టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ దాని ట్రీట్మెంట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, చాలామందికి ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. సో దాని గురించి ఈరోజు మనతో మాట్లాడటానికి డాక్టర్ వేణుగోపాల్ అర్రోజు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్, ఈరోజు TV9 స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా కామన్ అయిపోయింది సార్. సో దానికి రీజన్స్ ఏంటి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, టు బిగిన్ విత్, బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ ద మోస్ట్ కామన్ killer cancer among women in India, and for that matter it is the most common killer cancer in across the globe as well. So manam, if you look at the statistics roughly, so ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటో పాయింట్. సెకండ్ పాయింట్, ప్రతి 4 నిమిషాలకు ఒకసారి న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కావడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బర్డెన్ ఆఫ్ ద డిసీజ్ ఎలా ఉంటుంది అంటే, ప్రస్తుతం ఇండియాలో అరౌండ్ 15 మినిట్స్కి ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరుగుతుంది. సో దట్ మీన్స్ దీస్ స్టాటిస్టిక్స్ ఇండికేట్ ద ప్రాబ్లమ్ బర్డెన్ ఇన్ అవర్ కంట్రీ. And previously we used to see lot of cervical cancer cases, but now breast cancer has overtaken and crossed, and it has become the most common killer cancer in women in the India. Especially urban India lo chusnatlaithe the number of breast cancer cases are more now when compared to the past because of the lifestyle related issues. So ఏ రకంగా చూసినా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఇన్సిడెన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ డ్రమాటికల్లీ, అండ్ వీ షుడ్ ఆల్ బీ అవేర్ ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ డిసీజ్, అండ్ వీ షుడ్ బీ నోయింగ్ అబౌట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్ లైక్ స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అండ్ ఆల్ అదర్ ఇష్యూస్. రైట్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సార్? సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఏ ఏజ్లో అని వస్తుందని ఒకసారి ఆలోచించుకున్నట్టయితే, ది రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజెస్ విత్ ఏజ్. అంటే వయసు పెరిగినా కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ చాలా గణనీయంగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 to 40 ఇయర్స్ ఉన్న మహిళల్లో వర్సెస్ 40 to 50 ఇయర్స్ ఉన్న మహిళల్లో ఈ ఏజ్ గ్రూప్లో కంపేర్ చేసినట్టయితే డెఫినెట్గా 40 to 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్సెస్గా ఉంటుంది. అదే రకంగా ఇఫ్ యూ కంపేర్ 60 to 70 ఇయర్స్ ఉమెన్ వర్సెస్ 70 to 80 ఇయర్స్ ఉమెన్ వాళ్ళకి ఈ రిస్క్ అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది. దట్ మీన్స్ రిస్క్ ఇంక్రీజెస్ డ్రమాటికల్లీ, వెరీ డ్రాస్టికల్లీ విత్ ద ఇంక్రీజింగ్ ఏజ్. ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకంటారు? బికాస్ చాలామంది, మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే, చిన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎందుకంటారు? డిపెండ్స్ ఆన్ ద లైఫ్ స్టైల్ అనుకోవచ్చా, లేదు అంటే వాళ్ళ డే టు డే ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చా, దేని వల్ల అవ్వచ్చు అంటారు? సో విత్ ఏజ్ ఇంక్రీజ్ కావడానికి గల మెయిన్ ప్రిడామినెంట్ కారణం ఏంటంటే, ఏజ్ పెరిగినా కొద్దీ మనకి జీన్స్లో ఉన్నటువంటి, సెల్లో ఉన్నటువంటి జెనెటిక్ చేంజెస్, అబ్నార్మాలిటీస్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్, యాజ్ యూ జస్ట్ మెన్షన్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, డయటరీ ఫ్యాక్టర్స్, ఆల్ దట్ కమ్స్ ఇన్ టు రోల్. బట్ విత్ ఏజ్, వై ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇంక్రీజెస్, ద మెయిన్ రీజన్ ఈజ్ ఏజ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జెనెటిక్ మ్యూటేషన్స్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ కావడం జరుగుతుంది. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజెస్ విత్ ది ఏజ్. దట్ ఈస్ ద మెయిన్ కాజ్. అయితే ఇది వంశపారపరంగా కూడా వచ్చే అవకాశం ఉందంటారు సార్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది? ఎస్, డెఫినెట్లీ. నాట్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ, బట్ డెఫినెట్గా వంశపారంపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము BRCA1, BRCA2 అనేటువంటి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వారికి వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా సపోజ్ ఎగ్జాంపుల్, BRCA1 జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వారికి బ్రెస్ట్ క్యాన్సర్ అరౌండ్ 70 to 100% వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా BRCA1 జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వారికి 60 to 70% వచ్చే అవకాశం ఉంటుంది. సో జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వారికి వంశపారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్, ఈ రకమైనటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు అధికమవుతాయి. రైట్. అండ్ మోరోవర్ చాలామంది అనుకుంటూ ఉంటారు, విమెన్కే కాదు మెన్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, డెఫినెట్లీ. మేల్స్లో కూడా వీల్ సీ బ్రెస్ట్ క్యాన్సర్స్, బట్
వెన్ వీ కంపేర్ టు ది ఫీమేల్స్, మేల్స్లో వచ్చేటువంటి సంఖ్య చాలా గణనీయంగా తక్కువ ఉంటుంది. బట్ డెఫినెట్లీ మేల్స్ ఆల్సో హ్యావ్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. రైట్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? బికాస్ చాలామంది ఆ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేయడంలోనే చాలా దెబ్బతింటూ ఉంటారు. దానివల్లే స్టేజెస్ దాటిపోయి వాళ్ళకి జబ్బు అనేది ముదిరిపోయే స్టేజ్ వరకు వస్తూ ఉంటుంది. సో ఎలాంటి లక్షణాలు స్టార్టింగ్లో ఉంటాయి అండ్ ముందుకెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి లక్షణాలు వాళ్ళకి రావచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ప్రిడామినెంట్గా మనం మోస్ట్ కామన్గా చూసేటువంటి సిమ్టమ్ ఏంటంటే బ్రెస్ట్లో కంతిలాగా, లంప్ లాగా, ట్యూమర్ లాగా తగలడం. సో దట్ మే బీ పెయిన్లెస్ ఆర్ పెయిన్ఫుల్. అది పెయిన్ ఉండొచ్చు, పెయిన్ లేకపోవచ్చు. వీ షుడ్ నాట్ గో బై దట్. సో బేసికల్లీ బ్రెస్ట్ లంప్ ఆర్ ట్యూమర్ ఆర్ కంతిలాగా మన దగ్గరికి ప్రిడామినెంట్గా వస్తుంటుంటారు. అది కాకుండా మిగతా బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమిటంటే బ్రెస్ట్ స్కిన్లో మార్పులు రావడము, బ్రెస్ట్ సైజ్లో లేటెస్ట్గా మార్పులు రావడము, నిపుల్స్లో మార్పు రావడము, నిపుల్ రిట్రాక్షన్, నిపుల్ డిశ్చార్జెస్, అలాగే నిపుల్ ఏరియోలార్ కాంప్లెక్స్లో ఆ భాగంలో పుండు పడడము లేదా అల్సరేషన్ కావడము, మరియు బ్రెస్ట్ స్కిన్ మీద ఎంగాజ్డ్ వెయిన్స్, నరాలు ఉబ్బినట్టు కనపడము, ప్లస్ యాక్సిలరీ ఏరియా అనగా అండర్ ఆర్మ్స్లో, ఆర్మ్ పిట్స్లో సంకలో గడ్డలు రావడము, స్వెల్లింగ్స్, లంప్స్ ఆ రకంగా కనపడము. ఇది ఇనిషియల్ స్టేజెస్లో. బట్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో చూసినట్టయితే మనకు వేరే అనేక రకాలైనటువంటి సిమ్టమ్స్తో కూడా మన దగ్గరికి రావచ్చు. అనగా ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్, బ్రీతింగ్ ప్రాబ్లం, బోన్ పెయిన్స్, సో హెడేక్, వామిటింగ్స్. సో ఈ రకంగా క్యాన్సర్ ప్రిడామినెంట్ లక్షణం ఏంటంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి స్ప్రెడ్ కావడం. సో అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్లో ఏ భాగానికి అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ భాగానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్తో కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. రైట్. సో అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటారు? యా. సో బ్రెస్ట్ క్యాన్సర్లో రిస్క్ ఫ్యాక్టర్స్, మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ యాజ్ వి జస్ట్ డిస్కస్ నౌ ఈజ్ ఇంక్రీజింగ్ ఏజ్. ఏజ్ తర్వాత నెక్స్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి obesity. So we all should remember one point that any cancer for that matter is a lifestyle related disease. అనగా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చేటువంటి క్యాన్సర్స్లో మెయిన్ ప్రిడామినెంట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30, ఒబేసిటీ, ఊబకాయం, ఫిజికల్ ఇనర్షియా, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాస్, పిల్లలు లేకపోవడం, దట్ ఈస్ నల్లిపారిటీ, లేట్ మ్యారేజెస్, అండ్ హ్యావింగ్ చైల్డ్ ఆఫ్టర్ 30 years of age. సో దీస్ ఆర్ ఆల్సో హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఒక బ్రెస్ట్ క్యాన్సర్ మహిళకి మనము ఈ పర్టికులర్ రీజన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ తనకు వచ్చిందని చెప్పలేం, కానీ దీస్ ఆర్ ఆల్ ది హై రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఇంక్రీజెస్ ది రిస్క్ ఫర్ ది బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఇవే కాకుండా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ BRCA1 మ్యూటేషన్, BRCA2 మ్యూటేషన్స్, ఇవి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నవారికి వాళ్ళ లైఫ్ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ 70 to 100%, 60 to 70% పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ, అనగా ఫ్యామిలీలో తల్లికి, సిస్టర్స్కి, ఆంట్స్కి, నీస్కి, నెఫ్యూస్కి అండ్ ఈవెన్ ఫాదర్స్కి, పెటర్నల్, ఈ రకంగా సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి ఆ ఫ్యామిలీలో మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా మిగతా జనరల్ పాపులేషన్తో కంపేర్ చేసినట్లయితే ఎక్సెస్ రిస్క్ అధికమవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. రైట్. సో మీరు ఇందాక బ్రెస్ట్ క్యాన్సర్కి లక్షణాలు చెప్పారు. స్టార్టింగ్ స్టేజ్లో ఎలా గుర్తించాలి సార్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని? అండ్ మోరోవర్ స్క్రీనింగ్ డీటెయిల్స్ కూడా చెప్తారా? సో బ్రెస్ట్ క్యాన్సర్లో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రీనింగ్ మాట్లాడుకున్నప్పుడు మనము గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈజ్ మ్యామోగ్రామ్. సో మ్యామోగ్రామ్ ప్లస్ కంబైన్డ్ విత్ అల్ట్రాసౌండ్ ఈజ్ వాట్ వీ డూ రొటీన్లీ. సో ఎవరికి చేస్తామంటే యూజువల్గా ఉమెన్ అబౌవ్ 40 years, ఆల్ ద ఉమెన్ అబౌవ్ 40 years షుడ్ గెట్ స్క్రీన్డ్ విత్ మ్యామోగ్రామ్. ఈ మ్యామోగ్రామ్లో కూడా చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి మనకి. కన్వెన్షనల్ మ్యామోగ్రామ్, 3D మ్యామోగ్రామ్ అండ్ టోమోసింథసిస్ మ్యామోగ్రామ్, డిజిటల్ మ్యామోగ్రామ్స్ అని ఇలా. సో ఇంతకుముందు మనం అరౌండ్ 4 to 5 millimeters బ్రెస్ట్ క్యాన్సర్ అంత స్మాల్ ట్యూమర్ను క్యాచ్ చేయగలిగే వాళ్ళము. ఇప్పుడు కూడా మనము లెస్ దాన్ దట్ స్మాల్ సైజ్డ్ ట్యూమర్స్ ఆర్ ఆల్సో వీఆర్ ఆల్ ఏబుల్ టు క్యాచ్ విత్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ టోమోసింథసిస్ మ్యామోగ్రామ్స్. అలానే కాకుండా స్క్రీనింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఇంకొక స్పెషల్ ఇంపార్టెంట్
ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యుక్త వయసులో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి నేర్చుకోవాలి. అనగా పీరియడ్స్ అయిపోయినాక 4 to 5 days తర్వాత అద్దం ముందు నిల్చొని ఎవరికి వారు తనకు తానుగా తన బ్రెస్ట్ను బోత్ రైట్ బ్రెస్ట్ అండ్ లెఫ్ట్ బ్రెస్ట్ను ఎగ్జామినేషన్ చేసే టెక్నిక్ని నేర్చుకోవాలి. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బ్రెస్ట్ని పాల్పేట్ చేసుకుంటూ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి ఏమైనా అబ్నార్మాలిటీస్, బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చూసుకోవాలి. అనగా నిపుల్ రిట్రాక్షన్, నిపుల్ డిశ్చార్జ్, బ్రెస్ట్ స్కిన్ చేంజెస్ అండ్ బ్రెస్ట్ సైజ్లో మార్పులు రావడము, అలాగే అండర్ ఆర్మ్స్లో లంప్ లాగా కంతిలాగా తగలడము, ఇవేమన్నా ఉన్నాయా అని రెగ్యులర్గా అనగా ప్రతి 1 monthకి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల మనకు మెయిన్ ఏంటంటే ఈవెన్ ఎనీ మైనర్ ఆల్టరేషన్స్, మైనర్ స్పెసిఫిక్ ప్రాబ్లం కనపడగానే దే కెన్ కన్సల్ట్ ఆంకాలజిస్ట్. సో ఇలా చూసినప్పుడు ఫిజిషియన్ కూడా క్యాచ్ చేయలేనటువంటి ఎర్లీ స్టేజ్లో వాటిని మనం పసికట్టవచ్చు. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి అవేర్. ఇట్లా వచ్చే అన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ వల్లే అంటారా, లేదు అంటే క్యాన్సర్ కాని ట్యూమర్ కూడా ఉండే అవకాశం ఉంది అంటారా సార్? యా, సో మనం ఈ పాయింట్ గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు టీనేజ్ గ్రూప్లో, దట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 13 to 20 years ఏజ్ గ్రూప్లో మనం చూసేటువంటి బ్రెస్ట్ లంప్స్ ఆర్ కంతులు ఆర్ ట్యూమర్స్, దే ఆర్ మోర్ లైక్లీ టు బి నాన్ క్యాన్సరస్. అంటే ఇవి క్యాన్సర్ గడ్డలు కాకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి మెయిన్లీ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో బట్ అలా అని చెప్పేసి ఈ ఏజ్ గ్రూప్లో అసలు క్యాన్సర్ కేసెస్ చూడమని కాదు. సో ఎనీ అబ్నార్మాలిటీ మనం ఫస్ట్ వీ షుడ్ ఇమ్మీడియట్లీ విజిట్ ఆంకాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ ఆర్ సర్జన్ అండ్ గెట్ ఇట్ చెక్డ్. ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని అవసరమైతే బయాప్సీ చేయించుకొని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ పర్టిక్యులర్ లంప్ క్యాన్సర్ ట్యూమరా నాన్ క్యాన్సరస్ ట్యూమరా అని బయాప్సీ ద్వారా మాత్రమే నిర్ధారణ చేసుకోగలం. అనగా 13 to 20 years ఈ ఏజ్ గ్రూప్లో, టీనేజ్ గ్రూప్లో వచ్చేటువంటి గడ్డలు, కంతులు, లంప్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కాకపోవడానికి అవకాశాలు ఎక్కువ. మెయిన్లీ దే ఆర్ బినైన్ బ్రెస్ట్ డిజార్డర్స్ లైక్ ఫైబ్రోఅడినోసిస్, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్, ఫైబ్రోఅడినోమాస్ ఎట్సెట్రా. అలాగే ఏజ్ పెరిగినా కొద్దీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు క్యాన్సర్ ఆఫ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ పెరుగుతుంది కాబట్టి క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. బట్ అగైన్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ బై బయాప్సీ. రైట్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏ స్టేజెస్ ఉండే అవకాశం ఉంది అండ్ ట్రీట్మెంట్ స్టేజ్ని బట్టి ఆధారపడి ఉంటుందా సార్? ఎస్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో మనకు 4 stages ఉంటాయండి. Stage 1, Stage 2, Stage 3, Stage 4. సో Stage 1 అండ్ Stage 2ను ఎర్లీ స్టేజెస్ అంటాము. Stage 3ని లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. Stage 4ను మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ డిసీజ్ అంటాము. ఈ Stage 1 అండ్ Stage 2లో గడ్డ చాలా చిన్నదిగా ఉంటుంది అండ్ 1 or 2 యాక్సిలరీ ఆర్మ్పిట్స్లో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయి కూడా ఉండొచ్చు. Stage 3 లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. అనగా రఫ్లీ ట్యూమర్ సైజ్ మోర్ దాన్ 5 centimeters. గడ్డ బ్రెస్ట్ స్కిన్కి ఇన్వాల్వ్ కావచ్చు. అలాగే బ్రెస్ట్ కింద ఉన్నటువంటి కండరాలను కూడా ఇన్వాల్వ్ చేయవచ్చు. అలాగే బిగ్గర్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్, బిగ్గర్ ఆర్మ్పిట్ లింఫ్ నోడ్స్ ద్వారా కూడా మన దగ్గరికి రావచ్చు. నెక్స్ట్ 4th stage అడ్వాన్స్ స్టేజ్ మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే క్యాన్సర్ యొక్క ప్రిడామినెంట్ లక్షణము ఒక పార్ట్ ఆఫ్ ది బాడీ నుంచి ఇంకో పార్ట్కి స్ప్రెడ్ కావడం. అనగా బ్రెస్ట్లో ఇట్ కెన్ స్ప్రెడ్ టు లివర్, లంగ్, బోన్, బ్రెయిన్. సో ఈ రకంగా మన దగ్గరికి వచ్చేటప్పటికే 30 to 40% ఆఫ్ ది ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ మన దగ్గరికి వచ్చేటప్పటికే బై ద టైమ్ దే కమ్ టు అస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ Stage 4. మెయిన్లీ బికాజ్ ఏంటంటే బ్రెస్ట్లో ఉండేటువంటి లంప్ పెయిన్లెస్గా ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో వాళ్ళు మన దగ్గరికి వచ్చే వరకు ట్రీట్మెంట్కి బై ద టైమ్ దే కమ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద Stage 4 with spread to liver, lungs, bone, brain in around 30 to 40% of the patients. So these are the stages in breast cancer. Right. సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ గురించి చెప్పరా? ఐ మీన్ మాకు కొన్ని ట్రీట్మెంట్స్ గురించి తెలుసు, లైక్ కీమోథెరపీ అని, రేడియేషన్ అని, టార్గెటెడ్ థెరపీ అని. సో దీని గురించి బ్రీఫ్గా చెప్తారా సార్? ఎస్. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ వచ్చేసేసి 3 అండి. 1 is సర్జరీ, 2nd is కీమోథెరపీ, 3rd is రేడియేషన్. సో అవే కాకుండా ఇప్పుడు మనకి లేటెస్ట్ మనకి ట్రీట్మెంట్ మొడాలిటీస్లో టార్గెటెడ్ థెరపీ కూడా వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్లో. సో సర్జరీలో we will remove the breast tumor by doing surgery. సో క్లియర్ మార్జిన్స్ ఇస్తూ
సర్జరీ ద్వారా ట్యూమర్ గడ్డను తీసివేస్తాము. సో బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే బ్రెస్ట్ మొత్తం తీసివేయాలా అనేటువంటిది ప్రిడామినెంట్ అపోహ. దిస్ ఈజ్ అ మిత్ బికాజ్ నౌ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వేర్ ఎవర్ ఫీజిబుల్ గడ్డ మాత్రమే తీసేస్తాము, లంపెక్టమీ అంటాము. అనగా టోటల్ బ్రెస్ట్ తీయకుండా లంప్ మాత్రమే తీస్తాము, దాన్ని లంపెక్టమీ ఆర్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటాము. దీనివల్ల మహిళలు చాలా they feel very much comfortable, and studies have shown that breast conserving surgery is equivalent to total mastectomy. సో నెక్స్ట్ వచ్చేసేసి టోటల్ మాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ వీల్ కాని వారికి టోటల్ బ్రెస్ట్ తీసివేయాల్సి ఉంటుంది, దాన్ని టోటల్ మాస్టెక్టమీ అంటాము. అలాగే బ్రెస్ట్లో ఉన్న ట్యూమరు, బ్రెస్ట్లో ఉన్న లంప్ మాత్రమే కాకుండా ఆర్ంపిట్స్లో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయినాయా లేదా అని చూసుకోవడానికి మనకి లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి. దాన్ని సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ టెక్నిక్స్ అంటాము. సో సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేసి అవి ఇన్వాల్వ్ అయితే మాత్రమే యాక్సిలరీ లింఫ్ నోడ్స్ను కూడా, ఆర్ంపిట్స్లో ఉన్న లింఫ్ నోడ్స్ను కూడా తీసివేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సర్జరీ. నెక్స్ట్ రేడియేషన్. సో ట్యూమర్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ ఆర్ంపిట్స్లో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ను పాజిటివ్ ఉన్న వాళ్ళకి, సో ఇలా ఇండికేషన్ బట్టి రేడియేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రేడియేషన్లో మనకి ఇప్పుడు వీ హ్యావ్ గాట్ మెనీ న్యూయర్ టెక్నిక్స్ లైక్ ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, ర్యాపిడ్ ఆర్క్ లాంటి టెక్నిక్స్ వచ్చాయి. సో దీన్ని కూడా మనము పేషెంట్ బెనిఫిట్ కోసము, అంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటూ బెస్ట్ బెనిఫిట్ అండ్ బెస్ట్ అవుట్కమ్స్ కోసం మనము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కీమోథెరపీ. సో కీమోథెరపీలో డ్రగ్స్ ఉపయోగించేసేసి క్యాన్సర్ కణాలను చంపివేయడం జరుగుతుంది. ఎర్లీ స్టేజెస్లో చూసుకున్నట్టయితే క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి కీమోథెరపీ ఇస్తాము. అడ్వాన్స్ స్టేజెస్లో క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి, క్యాన్సర్ కంట్రోల్స్ని చంపివేయడానికి, ట్యూమర్ను స్టెబిలైజ్ చేయడానికి కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో కీమోథెరపీ అనగానే మళ్ళీ మా పబ్లిక్లో ఉన్నటువంటి మేజర్ మిత్ అండ్ అపోహ ఏంటంటే కీమోథెరపీ తీసుకోవడము వ్యాధి కంటే ప్రమాదకరమైంది, దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ఒక మేజర్ అపోహ ఉంది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందులాగా అనగా 1990s, 80s ఆర్ 2000స్లో ఆ ఏజ్తో, ఆ పీరియడ్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి వీ హ్యావ్ గాట్ వెరీ వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్స్ టు కంట్రోల్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంటీఎమెటిక్స్, అంటే వామిటింగ్ రాకుండా, మీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీ ద్వారా రాకుండా మనకు వీ హ్యావ్ గాట్ ద బెస్ట్ సపోర్టివ్ కేర్ ఇంజెక్షన్స్. ఇవి వచ్చాక కీమోథెరపీ ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా గణనీయంగా తగ్గాయి. సో కీమోథెరపీ తీసుకోవడానికి, అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఏ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కూడా భయపడకూడదు. నెక్స్ట్ వచ్చేసేసి టార్గెటెడ్ థెరపీ. సో మనము ఏ ఆపరేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ చేసేసి ట్యూమర్ తీసేశాక అది ల్యాబ్కి పంపించి హార్మోన్ రిసెప్టార్ టెస్టింగ్ చేయిస్తాము. అనగా ఈఆర్పిఆర్ HER2 రిసెప్టార్స్ టెస్టింగ్ చేయిస్తాం. దీంట్లో HER2 అనే రిసెప్టార్ పాజిటివ్ వచ్చిందనుకోండి, సో దాన్ని బట్టి మనము టార్గెటెడ్ థెరపీ, ట్రస్టుజ్మాబ్ అనేటువంటి టార్గెటెడ్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కూడా సక్సెస్ రేట్స్ అండ్ అవుట్కమ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికల్లీ. సో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మేజర్ డిఫరెన్సెస్ మనం చూసుకున్నట్లయితే, కీమోథెరపీ ప్రతి సెల్, అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ మీద యాక్ట్ చేయడం ద్వారా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అదే టార్గెటెడ్ థెరపీ విల్ యాక్ట్ ఓన్లీ ఆన్ ద టార్గెట్, దట్ ఈస్ క్యాన్సర్ సెల్. సో టార్గెటెడ్ థెరపీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? బికాస్ చాలామంది అమ్మో కీమోథెరపీ చేయించుకోవాలంటే భయపడుతూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందో, తర్వాత నేను మళ్ళీ నార్మల్గా క్యాన్సర్ నుంచి జయించి బయట పడగలనో లేదో అని చాలామంది డౌట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ పోస్ట్ క్యాన్సర్ తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఓకే, సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అసలు కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని చెప్పలేం, కానీ ప్రతి 100 మందిలో మ్యాక్సిమం ఒక 20 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అనగా హెయిర్ లాస్, వామిటింగ్, లూజ్ మోషన్స్, డయేరియా, విరోచనాలు అండ్ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. బట్ మనము ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సపోర్టివ్ కేర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ని గణనీయంగా తగ్గించాము. మరియు కీమోథెరపీ అయిపోయాక నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చా అనేది ఒక మేజర్ క్వశ్చన్ అండి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్కి ఉండేది. సో ఆ రకంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి క్యాన్సర్ పేషెంట్
surgery, chemotherapy, radiation అయినాక breast cancer survivors, they are having a normal life, they are leading a normal life because they have got ample of support from different organizations, and we have good psychosocial counselings, ఈ రకంగా క్లబ్స్ టు హెల్ప్ దెమ్ అవుట్. అయితే దీంట్లో మేజర్ పాత్ర వచ్చేసేసి పేషెంట్ సైడ్ నుంచే ఉంటుందండి. సో వాళ్ళు దే షుడ్ బి మోరల్లీ, మెంటల్లీ వెరీ స్ట్రెంగ్త్ఫుల్. దే షుడ్ హ్యావ్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, దే షుడ్ గో ఫర్ గుడ్ dietary habits, at least 30 minutes of walk in the morning and 20 minutes of walk in the morning is mandatory for all these breast cancer survivor patients. Mariyu good habits they should inculcate, like in the form of yoga and all other whatever is good habit for them, they can inculcate. With that they can lead a normal life. So what as an oncologist, what we can suggest from our side is get screened yourself, stay away from tobacco, alcohol, be physically active, at least have a physical exercise for 30 minutes in the morning and 20 minutes in the evening. So stay healthy and stay away from cancer. And if by any chance you get breast cancer, don't lose morally. We have good treatment options available, make use of them and beat the cancer, and wish you all the best. Thank you. సో అలాగే అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయా సార్? ఎస్. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్, స్టేజ్ 4 డిసీజ్, అడ్వాన్స్డ్ క్యాన్సర్ వేర్ ద డిసీజ్ హ్యాస్ స్ప్రెడ్ టు లంగ్స్, లివర్, బోన్, బ్రెయిన్ ఎట్సెట్రా. సో ఈ పేషెంట్స్లో కూడా మనకి వీ హ్యావ్ వెరీ గుడ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ. సో ఈ అడ్వాన్స్ స్టేజ్లో మనకు మెయిన్గా ఉండేటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అండి. సో కీమోథెరపీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ అస్, for taking care of the disease, controlling the disease and curing it. So even stage 4 disease లో కూడా మనము 5-year survival rates చూసుకున్నట్టయితే 30 to 40% patients are having 5-year survivals. అంటే 100 మంది స్టేజ్ 4 క్యాన్సర్స్కి మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే 30 to 40 patients will survive for 5 years. So that is a very very good advance that what we can tell in breast cancer treatment. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు. మరో వారం మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.